మనం ఇప్పుడు అందరం ఇంగ్లీష్ మందు వాడుతున్నాం, కానీ ఆయుర్వేద మందులు చాలా విశేష ఫలదాయకములు ఎప్పుడైనా కూడా. ఆయన ఆయుర్వేదం బోధిస్తున్నాడు. బ్రహ్మమిత్రుడు ఆయుర్వేదం బ్రహ్మచేత అనుగ్రహం పొందినవాడు కనుక అన్ని శాస్త్రాలని తెలుసుకున్నాడు. ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత నలనాభుడు అనేటటువంటి గంధర్వుడి కుమారుడు ఒకడు, వాడు ఈ భూమండలం మీదకి వచ్చాడు. బ్రహ్మమిత్రుడు రోజు శిష్యులకు బోధిస్తూ ఉంటే ఆ బోధించేది చాటుగా విన్నాడు. ఒరే, ఈ గురువు గారు బాగా చక్కగా చెబుతున్నాడు, నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆయన అనిపించి వచ్చి గురువు గారికి నమస్కారం చేసి, గురువు గారు నాకు కూడా ఆయుర్వేదం నేర్చుకోవాలని ఉంది, నాకు బోధించమని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు నువ్వు ఎవరని అడిగాడు. నేను నలనాభుణ్ణి, గంధర్వుడి కుమారుణ్ణి అనే ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత గంధర్వులకు నేను చదువు చెప్పను, ఎందుకంటే మీరు క్రమశిక్షణ లేని జీవితం కలిగిన వారు కనుక చెప్పను అన్నాడు. అన్న తర్వాత అది అయిపోయి తిరిగి ఈయన మనకు చెప్పడం తెలుసుకున్నటువంటి వాడై మాయారూపధారి అయి శాంబరి విద్యా ప్రభావం చేత అక్కడే ఉండి వాళ్ళకు కనపడకుండా ఉంటాడు. మనిషి అక్కడే ఉంటాడు, కనపడ్డు. అందువలన అక్కడే ఉండి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ చెట్ల దగ్గర అక్కడెక్కడ కూర్చుంటున్నాడు, మనిషి కనపడ్డు. అందువల్ల రోజు నేర్చుకుంటున్నాడు కొద్ది కొద్దిగా. ఒక 6 మాసాలు నేర్చుకునేటప్పటికి ఇక చాలా అనిపించింది వాడికి. ఇక నేర్చుకున్నంత వరకు చాలా అనుకున్నాడు. అనుకొని ఇంకేముంది చదువుకో, ఇంకేముంది చాలే అనిపించి వాడు వెళ్ళిపోయేదాం అనుకున్నాడు. ఇక అయితే బ్రహ్మమిత్రుడు అందుకే చెప్పలేదు, వీళ్ళందరూ సగం నేర్చుకుంటారు, పూర్తిగా నేర్చుకోరు, అటువంటి వాళ్ళకు విద్యాభ్యాసం చేయటం ఎందుకు, అపాత్రదానం చేసినట్లు అవుతుందని బ్రహ్మమిత్రుడే వాళ్ళకి చెప్పలేదు. అందువలన వీడు శాంబరి విద్యా ప్రభావం చేత కొంత నేర్చుకున్నాడు. వెళ్ళాడు ఆయన ఎదురుగా, నమస్కారం చేశాడు. ఎవరు నాయనా నువ్వు అన్నాడు. నేను మిమ్మల్ని అంతకుముందు ఆయుర్వేదం బోధించమని అడిగితే నేను గంధర్వుణ్ణన్న నెపంతో నాకు నేర్పలేదు కదండి, నేనేనన్నాడు. ఓహో నువ్వా, సంతోషం నాయనా అన్నాడు. అయితే వాడు మెదలకుండా ఊరుకోకుండా ఎదురుగా వెళ్ళి ఎటకారం చేశాడు గురువు గారిని. తండ్రి నాకు అనుగ్రహింపగది వైద్యం వంచు ప్రార్థించినన్ గండ్రలుగా నటులాడి ధికృతులన్ పోకాల్ మంటివోహో మదిన్ తిండ్రలు కలిగిన వారికే కరణిన్ విద్య రాకుండునే గుండ్రాదాచన పెండ్లి ఏమిటికి చిక్కును కష్టముష్టింపచా అన్నాడు. తండ్రి నాకు విద్య నేర్పమని నీ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడితే నాకు నువ్వు నేర్పకుండా నేను గంధర్వుండన్న నెపంతో వదిలిపెట్టేశావు. కానీ మనస్సులో కోరిక కలిగిన వాడు ఎంతగానే నేర్చుకోకుండా ఉంటాడా? నాకంత కోరిక ఉన్నది, అందువల్లనే నేర్చుకున్నా, నాకు అన్నీ వచ్చినాయి, గుండ్రాయి దాచిపెట్టి పెళ్లి ఆపేద్దాం అనుకుంటున్నావా అన్నాడు గురువు గారితోటి. గుండ్రాయి పెళ్లిలో అవసరం కదా, గుండ్రాయిని దొక్కమంటారు వధూవరులు ఇద్దరిని. అందువలన ఆ గుండ్రాయి దాచిపెడితే పెళ్లి ఆగిపోతుందా? అట్లాగే నేను మనసులో ఎంతో నేర్చుకోవాలని కోరికతో ఉన్నవాడిని నన్ను నేర్చుకోకుండా చెయ్యాలని నన్ను మోసం చేసి నాకు చెప్పనన్నావు, నేను ఎలా నేర్చుకోకుండా ఉంటానన్నాడు. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి, బ్రహ్మమిత్రుడికి. నేర్చుకుంటే నేర్చుకున్నావు, మోసం చేసింది నేర్చుకున్నది కూడా కాకుండా మళ్ళీ నా దగ్గరికి ఇలాగ వచ్చావని కోపం వచ్చింది. కోపం వచ్చి జటిలుండు కిటకిట పండ్లు గురికి హుమ్మని కటంబులదుర ముకు పుటంబులు నటింప గటగట కుటిలాత్మ విద్యయున్ గొనుటయున్ గాక గుటగుటలు గురువుతోనా అన్నాడు. ముక్కు కనుబొమ్మల రెండు ఒక దగ్గరికి వచ్చినాయి, పొరుగుటి ముడిపడింది, ముగ్గు పుటాలు కదిలాడిని. కోపం వచ్చింది. విపరీతమైనటువంటి కోపంతో కమండలంలో నీళ్లు తీసి వాడి నెత్తిన చల్లి శాపం పెట్టాడు. అసురవై పిసితంబును వసయను అశ్రుక్రసంబును అశనంబులుగా వసుధ వసయింపుమన్నాడు. రాక్షసుడివై మాంసభక్షణం చేసి బ్రతకమన్నాడు. భయపడి వెంటనే గురువు గారి కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకునేటప్పటికీ అప్పుడు ఆయన అనుగ్రహించాడు. నాయన, క్షణికోద్రేకంలో శపించాను, కానీ గురువులతో ఎప్పుడు అపహాస్యం చేయకూడదు, అపహాస్యం చేసినటువంటి ప్రభావం ఇలా ఉంటుందని. అప్పుడు కొంతకాలానికి ధన్వి అనేటటువంటి వాడి యొక్క బాణం తగిలి ఈ రాక్షస రూపం పోతుందని బ్రహ్మమిత్రుడు అనుగ్రహించాడు. అలాగే రాక్షసుడిగా ఎంతో కాలం జీవించిన తర్వాత ధన్వి అనేటటువంటి వాడు, ఇందాక చెప్పాం కదా స్వరోచి,
ఆ స్వారోచి అనేటటువంటి వాడి యొక్క కుమారుడైనటువంటి